శివాజీ గారు లేటెస్ట్ కాంట్రవర్సీలో మొండా అనే పదం దేనికి అసలు అద్దం బద్దం లేకుండా వాడాడు. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్స్ ని బుజ్జిగా ముద్దుగా మొండా అని పిలుస్తాను. స్టార్టింగ్ లో మా ఫ్రెండ్స్ కూడా కళ్ళు బీరకాయలా పెద్ద అయిపోయి తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోయి నా బర్త్డే విషెస్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పాలన్నా మొండాతోనే సంబోధిస్తారు. అదిగోండి పలానా అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎలా తెలుస్తదంటే నా కాంటాక్ట్ లో దాని పేరు పక్కన మొండా అని ఖచ్చితంగా తగిలించి ఉంటది. ఇది వరకు మా గ్రూప్ లో అమాయకురాల్ని పిచ్చిదానా అన్న ఏడ్చేసేది. ఇప్పుడు మీరు తనని కలిస్తే తన రెజ్యూమ్ స్కిల్స్ లో బూతుల పిహెచ్డి సర్టిఫికేట్ ఉందని కూడా చూపిస్తది. చివరికి నేను ఏం చెప్తున్నానంటే తినడానికి అన్నం ఉన్నా లేకపోయినా బూతులు మాత్రం అన్ని తెలిసి ఉండాలి. కొత్తగా ఏదైనా భాష నేర్చుకుంటున్నారంటే ఐ లవ్ యూ, తిన్నావా లేదా అలాంటివి పిచ్చి పిచ్చివి నేర్చుకోకుండా బూతులు నేర్చుకోండి. ఆఫీస్ లో ఎవడైనా తిడితే బాత్రూమ్ వచ్చి గింజుకోవడం కాదు, అక్కడే 2 లంపకాయలు పీకి 10 బూతులు తిట్టి జాబ్ రిజైన్ చేయండి. ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటది. పోతే పోయింది జాబ్, తర్వాత రోజు రోడ్డు మీద కూర్చుని అడుక్కుంటారు. ఇంకింత నా కష్టాలు ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.